దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఆలస్యం చెయ్యకుండా రిస్క్ చెయ్యడానికి ఇష్టపడ్డవాడే ఏదైనా సాధించగలడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అంటే ఏంటో కొంచెం చెప్పండి నా. ఎంతైనా నమ్మదగిన వాడు అంటే ఆ నమ్మకాన్ని కొలవటానికి ఏదన్నా కొలత ఉందా? నమ్మకాన్ని ఎట్లా కొలుస్తారు? నమ్మకాన్ని ఎలా కొలుస్తారు? షేర్లలో కొలుస్తారా, కిలోలలో కొలుస్తారా, లేకుంటే గజాలలో కొలుస్తారా, మీటర్లలో కొలుస్తారా? ఎట్లా కొలుస్తారు? ఇన్ని గ్రాములు నమ్మాడు, ఇన్ని గజాలు నమ్మాడు, ఎట్లా కొలుస్తారు? ఎంతైనా అంటే ఇంత నమ్మి ఇంత నమ్మి ఇంత నమ్మి ఎట్లా కొలుస్తావు? హౌ డు యూ మెజర్ ఫెయిత్? బైబిల్ అన్ని మాటలు అట్లా ఉంటాయి. గుట్టిగా మామూలుగా చదువుకుపోతే ఏముంది. కొంచెం ఆగి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చూస్తే విశ్వమే ఉంటుంది అక్కడ. ద హోల్ కాస్మాస్ ఉంటుంది. ఎంతైనా నమ్మదగిన అంటే ఇంతైనా నమ్మొచ్చు, ఇంతైనా నమ్మొచ్చు, ఇంతైనా నమ్మొచ్చు అని అన్నమాట. ఒకవేళ కిలోలలో లెక్క పెట్టుకుంటే ఎన్ని కిలోల మందమైనా నమ్మొచ్చు. అంటే అది ఏంటండి అసలు? నమ్మడం ఎట్లా కొలుస్తావో? ఎంతైనా నమ్మదగిన వాడంటే అర్థం ఏంటంటే నిన్ను నమ్మి ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం. నమ్మడం అంటే ఆయన మాటకు లోబడి రిస్క్ తీసుకోవటం. కొంతమంది ఏ రిస్క్ లేని క్రైస్తవ జీవితం జీవిస్తుంటారు. ముందు వాళ్ళ సేఫ్టీ చూసుకొని నాకు ఏ గాయం కలగొద్దు, నష్టం కలగొద్దు, ₹1 నష్టం రావద్దు, బ్రతికే తెలివితేటలు అన్నమాట. నాకు ఏ నష్టం కలగకుండా చూసుకొని ఆ తర్వాత సువార్త చెప్పారు. వాళ్ళు సువార్త ఎవ్వరు వినరు, ఫలించదు. అది అంటే రిస్కులు తీసుకున్న వాళ్ళందరూ పిచ్చోడా ఏంటి? నువ్వు దేవుణ్ణి నమ్మావో లేదు అనేది నువ్వు రిస్క్ తీసుకున్నప్పుడే తెలుస్తుంది.